హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటి లేదా సైకోటిస్ట్ సంబంధించినటువంటి మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ ఫైవ్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియోస్. ఈ యొక్క క్లాస్ ఫైవ్ లో కనుక తీసుకున్నట్లయితే మనకు అఫీషియల్ గా రైల్వే ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు ఈ యొక్క వర్షన్ అయితే రావడం జరుగుతుంది. టెస్ట్ ఫర్ మెజరింగ్ మెమరీ. సో దీంట్లో మనకు ఏ విధమైనటువంటి ఇమేజెస్ ఉంటాయంటే ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఒక 5 to 6 ఇమేజెస్ ఇచ్చేసారు. వాటన్నిటిని కూడా మనం మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం డైరెక్ట్ గా ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దేనికి ఏది వచ్చేసింది అనేది. ఓకేనా, సో ఇక్కడ ఒక వైట్ అండ్ దానిపైన ఒక వైట్ చిన్నది, ఒక వైట్ అండ్ దానిపైన ఒక చిన్న వైట్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క సెల్ ఫోన్ లెక్క ఉంది కదా బ్లాక్ కలర్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో తీసుకుంటే మొత్తం కూడా రెండు పెద్ద ఇట్లా నిలబడి ఉన్నాయి క్రాస్ లో, అండ్ ఇక్కడ ఇంకొకటి ఇది పైకి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రెండు బ్లాక్ లో ఉన్నాయి అండ్ ఇది వైట్ లో ఉంది. ఓకే, ఈ మూడు మనకు పిక్చర్స్ వచ్చేసి వీటిని మనం మెమరైజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి, సో ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అండ్ సేమ్ అట్లనే ఉంది. ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ ఉంటే ఇది వంపు వచ్చింది. ఇది చూడండి కొద్దిగా కిందికి వచ్చింది, ఇది ఓ దానిపైన ఒకటి సేమ్ ఇంకో సైడ్ వచ్చింది. సో ఫస్ట్ దీని యొక్క ఆన్సర్. అండ్ సెకండ్ మనం ఇట్లా డయాగ్రామ్ చూసుకున్నాం కదా. సో దీంట్లో ఈ రెండు, ఇది కిందికి లేదు పైకి ఉంటుంది, ఇది అడ్డ ఉంది, ఇది పైకి ఉంది, అంటే ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక రాయి ఇంకో రాయి పక్క పక్కన ఉండాలి. సో ఇది పక్కన ఇట్లా లేదు, సో ఇట్లా ఉంది. ఓకే, సో సో ఈ విధంగా మనం అయితే మెమరైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే లేదు. ఓకేనా, ఈ మోడల్లో ఎందుకంటే ర్యాండమ్ ఏదైనా ఇవ్వచ్చు. మనమే ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని ఓకే ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటే దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇట్లా ఇది ఇది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇట్లా. సో వీటిలో ఏది ఓకేనా, ఈ యొక్క డయాగ్రామ్ మీద వస్తుంది. సో ఇది కదా, సో ఆ విధంగా మనమే ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మోడల్కి మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ లేవు. కాబట్టి మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి ఏదైతే ఒక ట్రాక్ సంబంధించిందో దానికి సంబంధించినటువంటి టైప్ 2 అని డిస్కస్ చేద్దాం ఈ రోజు ఈ యొక్క క్లాస్లో. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క టైప్ 2లోకి వెళ్ళిపోదాం. సో మెమరీ టెస్ట్ సంబంధించినటువంటి క్లాస్ 5లో భాగంగా ట్రాక్ టెస్ట్ సంబంధించినటువంటి టైప్ 2. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏదైతే మనం గత వీడియోలో ట్రాక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ దాని యొక్క డేటానే. కాబట్టి ఇక్కడ అన్ని కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. అక్కడ మొత్తం కూడా ఇట్లా బెండ్ వచ్చినాయి కదా ఇట్లా. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, వీటిని కూడా సేమ్ మెమరైజ్ చేసుకోవాల్సిందే. కాకపోతే దీని బెనిఫిట్ ఏంటంటే దీనికి టైం అనేది 2 minutes 30 seconds అయితే ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ చూడడానికి, ఆన్సర్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ మెమరైజ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఎంఓసి స్టేషన్ ఎంఓసి. ఓకే, ఇక్కడ నుంచి తీసుకుంటే అండ్ సేమ్ దానికి ఆపోజిట్ ఏముంది ఎక్స్ జెడ్. సో ఇక్కడ సి ఉంది, లాస్ట్ లో సి ఉంది అండ్ ఇక్కడ కూడా సి ఉంది, సిఆర్టి. ఓకే, సో మనకి మిడిల్ లో ఏముంది ఎంఓసి ఎక్స్ జెడ్ సి అండ్ అదే ఇక్కడ సి. సో ఫస్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఎం ఉంది, ఇక్కడ లాస్ట్ లో తీసుకుంటే ఎక్స్ జెడ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ జెడ్ ఉంది, ఎక్స్ వై ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, ఎక్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ జెడ్ ఉంది కదా, అండ్ సేమ్ అట్లా దీనికి ఇక్కడ తీసుకుంటే ఎక్స్ వై జెడ్. ఓకే, ఎక్స్ జెడ్ ఎక్స్ వై జెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎం ఉంది కదా, ఎం ఆటోమేటిక్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎం ఓసి అయితే ఇక్కడ మనకి ఎంఎన్కే. ఎంఎన్కే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కే వచ్చింది కదా, ఇక్కడ ఐజేకే. ఓకే, ఐజేకే. ఇక్కడ ఎల్ తీసుకుంటే ఎంఎన్ఓపిక్యూ ఎంఎన్కే. ఓకే, సో ఇక్కడ ఎం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంఎన్కే అండ్ ఇక్కడ కే వచ్చింది కాబట్టి ఐజేకే లాస్ట్. ఏదో ఒక లాజిక్ పెట్టుకోవాల్సిందే, వేరే మార్గం అయితే ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చేసరికి పిక్యూఆర్. సో రైట్ సైడ్ లో కిందికి ఉంది కాబట్టి ఇది ఆర్. ఇది టాప్ వచ్చేసరికి ఇది వై. అండ్ నెక్స్ట్ టాప్ లో చూడండి, టాప్ లో మొత్తం కూడా మనకు వై డబ్ల్యూ మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ డబ్ల్యూ అండ్ ఇక్కడ వై అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ సి ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మధ్యలో మనకు సి ఉంది, సి అండ్ ఇక్కడ కూడా మనకు సి వచ్చేసింది. ఓకే, సో ఇదంతా కూడా మనకు సి సెక్షన్. ఇక్కడ మొత్తం కూడా సీలు వచ్చేసినాయి అండ్ టాప్ లో మొత్తం కూడా డబ్ల్యూలు రావాలి. సో డబ్ల్యూలు ఇంకెక్కడ వచ్చినాయా, ఇంకెక్కడ రాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డబ్ల్యూయుబి అండ్ నెక్స్ట్ సిఎక్స్ డబ్ల్యూ. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఏదో ఒక లాజిక్ పెట్టుకుని అయితే దాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఏం చేస్తాం, కొద్ది సెక్షన్ మటుకు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్ మనం అయితే ఆన్సర్ అని చేయొచ్చు. సో ఎంఓసి అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఎంఎన్కే వస్తుంది అండ్ ఎంఎన్కే అంటే ఇక్కడ సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ సి వస్తుంది అండ్ లాస్ట్ లో కూడా ఇక్కడ సి వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ జెడ్ ఉంది కాబట్టి దీని బేస్ పైన ఇక్కడ ఎక్స్ వై జెడ్ వస్తుంది అండ్ దీని బేస్ పైన ఎక్స్ వై వస్తుంది డిఎక్స్ వై. ఓకే,
సో ఆన్సర్ చేసేద్దాం. ఓకే, అండ్ లాస్ట్లో పీక్యూఆర్. అండ్ హియర్ ఈస్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ చెప్పాలి ఏమంటే ఎంఓసి. ఓకే, ఎంఓసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది సి. చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఆర్టీ, సిఆర్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ పీక్యూఆర్. ఓకే, పీక్యూఆర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సి వస్తుంది. సి లాస్ట్లో వస్తుంది ఇక్కడ ఎక్స్జెడ్సి, ఎక్స్జెడ్సి. సో ఇక్కడ ఎక్స్జెడ్ అంటే ఎక్స్వైజెడ్. సో ఎక్స్వైజెడ్, ఎక్స్వై. సో ఎక్స్వై ఏముంది, ఎక్స్వైజెడ్. ఓకే, ఎక్స్వై జెడ్. ఓకే, సో ఇంత మటుకు మనకైతే డేటా గుర్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్జెడ్ అంటే ఇక్కడ కాంబినేషన్ ఇక్కడ అనుకున్నాం. ఓకే, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిఎక్స్వై. అండ్ నెక్స్ట్ ఇక్కడ డి అంటే ఇక్కడ మనకు సి వస్తుంది, సి ఎక్స్ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. అండ్ అదే ఇక్కడ కూడా మనకు డబ్ల్యూ వస్తుంది. సో సిఎక్స్ డబ్ల్యూ అయిపోయింది, డబ్ల్యూయుబి. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. అంటే ఇక్కడ డేటా 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 పెట్టేసినాం మనం. పీక్యూఆర్ పెట్టేసినాం, డిఎక్స్వై కూడా పెట్టేసినాం. మొత్తం 8 పెట్టేసినాం. ఇంకా మిగిలినవి చూసుకుంటే అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ యొక్క పొజిషన్స్లో. సో ఇక్కడ కూడా మనకు సి ఉంటుంది కదా. సో సి బేస్ పైన ఏం బ్యాలెన్స్ ఉన్నాయి, సిపివై. ఓకే, సిపివై ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ సి అంటే ఇక్కడ సి వస్తే మధ్యలో కూడా సి వస్తుంది. సో మధ్యలో సి వచ్చేది ఇది యూసీజెడ్. ఓకే, సో ఇదంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకు బ్యాలెన్స్ ఏమున్నాయి, కింద ఏమైనా బ్యాలెన్స్ ఉందా ఇక్కడ, ఐజేకే. ఓకే, ఐజేకే. అండ్ నెక్స్ట్ మిగిలింది ఎంఎన్కే. ఎందుకంటే ఇక్కడ ఎంఓసి ఉంది, ఎంఎన్కే అండ్ ఐజేకే ఎల్ఎం ఇట్లా అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం మొత్తం ఫినిష్ చేసేసినాం. ఓకేనా. సో ఈ విధంగా మనం అయితే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే మోడల్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వరు, కాకపోతే మనకు ప్యాటర్న్ మాత్రం ఇదే. ఓకే, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్ 2. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ టిఎన్ఏఆర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ టీపీక్యూ. సో ఇక్కడ ఫస్ట్ లో టీ ఉంది, ఇక్కడ లాస్ట్ లో దీన్ని కూడా టీ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మధ్యలో టీ ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టీ ఇక్కడ మధ్యలో టీ. ఓకే, ఎస్టీవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో టీ ఉంది. ఓకే, సిఎస్టీ. సో టీ 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 టీ. ఓకే, ఓకేనా, ఇద్దామంటే గుర్తుపెట్టింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా టీ వచ్చేసి. ఓకే, ఎస్టీ. ఇక్కడ ఎస్టీవి ఉంది, ఇక్కడ ఎస్టీడబ్ల్యూజెడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ జెడ్ ఉంది. ఓకే, అండ్ టాప్ లో వచ్చేసరికి ఏబిసి. ఫస్ట్ ఇక్కడ ఏబిసి తర్వాత ఇక్కడ ఏం పెట్టుకోవాలి, డి పెట్టేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఈ వస్తుంది, ఏబిసిడిఈ. ఓకే, దీని తర్వాత రెండోది. ఓకే, రెండోది ఈఐకేఎన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో తీసుకుంటే యూబిడబ్ల్యూ. ఓకే, లాస్ట్ లో ఏముంది, యూబిడబ్ల్యూ. ఇక్కడ జెడ్ ఏమో ఇక్కడ వస్తే ఇక్కడ యూబిడబ్ల్యూ ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ తీసుకుంటే మనకు టాప్ లో ఈఎఫ్జిహెచ్. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ వస్తుంది ఏబిసిడి, ఈ తర్వాత ఏమో ఆటోమేటిక్ ఈ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఈఐకేఎన్ ఏమో ఇక్కడ నుంచి కిందికి వస్తే ఈఎఫ్ఐకే ఏమో పైన వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏబిసి, సి తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ సి వస్తుంది. ఓకే, ఎందుకంటే సి బేస్ పైన రెండే ఉన్నాయి, ఒకటి సిపిజెడ్ ఇంకోటి సిఎస్టీ. సో సిఎస్టీ కిందికి వెళ్ళిపోతుంది, ఎస్టీ కిందిది కాబట్టి ఎస్టీ మనకి ఇక్కడ పెద్దది, ఎస్టీ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ పీజెడ్ అని పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ జంక్షన్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఎంఎన్కే. అండ్ నెక్స్ట్ ఎంఎన్కే తర్వాత పీక్యూ జెడ్. ఓకే, ఇక్కడ జెడ్. సో ఒకే లైన్ లో జెడ్ అండ్ ఇక్కడ జెడ్ కూడా పక్క పక్కన వస్తుంది. సో ఇది ఎస్టీడబ్ల్యూజెడ్ అండ్ ఇది వచ్చరికి పీక్యూసీజెడ్. ఓకే, ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోయినా సరే ఒకసారి చూడండి, ఎందుకంటే మనం ఆన్సర్స్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఏది గుర్తుపెట్టుకుందాం, ఏబీసీ గుర్తుపెట్టుకుందాం. ఏబీసీ గుర్తుపెట్టుకుని ఈఎఫ్ఐకే వస్తుంది. అండ్ ఏసీ ఉంది కాబట్టి ఇక్కడ సిపిజెడ్ఐ వస్తుంది. సిడిఈ తర్వాత ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సిపిజెడ్, సిపి. ఓకే, ఎంఎన్కే ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇట్లా ఇక్కడ టీ వచ్చిందంటే లాస్ట్లో టీ వస్తుంది, ఆర్ వచ్చింది, ఇక్కడనేమో క్యూ వచ్చేసింది. చలో ఆన్సర్ సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్, వీ హ్యావ్ టు సాల్వ్ ద ఆన్సర్స్. సో ఫస్ట్ ఏమనుకున్నాం, ఏబిసి. సో ఇక్కడ ఏబిసి. ఓకే, ఏబిసి. ఏబిసి అయిపోయింది. ఏబిసి తర్వాత నెక్స్ట్ ఈ ఐకే, ఎఫ్ ఐకే. అండ్ ఏబిసి డి తర్వాత ఏమొస్తుంది,
EINK. EIKN గా. ఓకే, EIKN. సో ఏదైతే ఇక్కడ మనకైతే ఏదైతే డేటా ఉందో దాన్ని మనం తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే TPQ. సో TPQ ఇక్కడ వస్తుంది, TPQ. అండ్ నెక్స్ట్ ఇంకొక TP ఉంటుంది, STWG, CST. అండ్ నెక్స్ట్ UVW ఇక్కడ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ MNK. ఓకే, MNK ఇక్కడికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్లో మనకు ENKR. అండ్ నెక్స్ట్ T. అండ్ ఇక్కడ మధ్యలో T రావాలి, మధ్యలో T ఉంది, STV. ఎస్. ఓకే, సో ఇక్కడ T, మధ్యలో T, అండ్ ఇక్కడ T, అండ్ ఇక్కడ T వచ్చేసింది. అండ్ నెక్స్ట్ Cలు తీసుకుంటే ఇక్కడ C వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్లో 2 జెడ్లు పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ PQCZ, అండ్ ఇక్కడ జెడ్ ఉందండి, ఇంకో జెడ్ ఇక్కడ వచ్చేసి ఇంకో జెడ్ లాస్ట్లో ఇక్కడ STWZ. 1 2 3 4 5 6 7 8 9 10 11, ఇంకొకటి బ్యాలెన్స్ CPZI. ఇక్కడ ST ఇక్కడ వచ్చింది, CPZI. ABC CPZI. సో ఇక్కడికి వచ్చేసి, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఇది. ఓకే, సో మొత్తం అన్నీ ఫినిష్ చేసినాం కదా, ఇది చాలా టిపికల్ అయింది మనకి. ఓకే, సో ఒకటి కాదు అంటే ఆటోమేటిక్ ఇంకోటి అవుతుందని మనం ఇట్లా తీసుకుని ఇక్కడ జెడ్ అంటే ఇక్కడ జెడ్ అని, ఇది కూడా మనకు మిస్టేక్ ఇచ్చిండు. IKN ఇక్కడ NK మనకు క్వశ్చన్లు ఇచ్చిండు, కానీ ఈ పొజిషన్లో PQCZ ఇక్కడికి వచ్చేసింది జెడ్. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేసినాం కదా. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆ యొక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈస్ ప్రాక్టీస్ సెట్. సో ఇక్కడ మీకు టైమర్ స్టార్ట్ అవుతుంది 30 minutes. టైమర్ స్టార్ట్స్ నౌ. And here is the question paper, and timer starts now.
అండ్ హియర్ ఇస్ ద ఆన్సర్స్. సో ప్రాక్టీస్ సెట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క మెమరీ టెస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం డెప్త్ పర్సెప్షన్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో డెప్త్ పర్సెప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క 2 మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాస్ బై క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఎడితో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.